హాయ్, ఈ జీవి మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము పిఎంపాల్ వద్ద ఉన్నటువంటి కార్షెడ్ జంక్షన్ నుండి కొమ్మాది జంక్షన్ మీదుగా జర్నీ చేస్తున్నాము. ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్స్ ఈ విధంగా మనకి కొమ్మాది డబుల్ రోడ్ పక్కన ఉన్నటువంటి రూట్స్లో ఈ విధంగా డెవలప్ అయినాయి. ఒకసారి చూడండి, అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఖాళీగా ఉన్నాయండి. అంటే నేను రోడ్ల ద్వారా మీకు చూపెడతానన్నాను, రోడ్ల ద్వారా పక్కన ఉన్నటువంటి ప్రదేశాలు. సో ఇవి కూడా మీరు ముందు చూడలేదు కదండి ఎవరనో. సో అంటే మనకి విశాఖపట్నంలో ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఈ విధంగా 25-30 కిలోమీటర్స్ దూరంలో ఈ విధంగా ఉన్నదన్నమాట కొమ్మాది జంక్షన్ అండి. విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి మనం చూసుకుంటే ఒక 25-30 కిలోమీటర్స్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్న ఏరియాస్ మాత్రం ఈ విధంగా ఉన్నాయండి రోడ్లు. అంటే ఇవన్నీ లూప్ లైన్స్ అండి, ఈ మెయిన్ రోడ్లు కాదు. ఇందాక డబుల్ రోడ్ నుంచి వచ్చాము, మళ్ళీ ఈ విధంగా మనం వెళ్తుందన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఇంకా చాలా అద్భుతంగా తయారవుతాయండి. సో కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఓన్లీ డెవలప్ అయినయే కాకుండా డెవలప్ అవ్వబోతున్నాయి కూడా నేను చూపెడుతున్నాను అండి. సో కాబట్టి ఇవన్నీ ఒకటి చెప్తున్నానండి, పక్కన మీరు ఏ ల్యాండ్ లేకపోవచ్చు. నేను నడుతున్న కారు వెళ్తున్న రోడ్డు మాత్రం మీదేనండి ఇది. ఎందుకంటే మనందరం పన్నులు కట్టి మన ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నాం. ఎక్కడ రోడ్డు మీద వెళ్ళినది మీదే. కాబట్టి మీ రోడ్డు ఎలా ఉందో మీరు చూసుకోండి. సో నేను ఎక్కడ కొనలేకపోయినా పర్లేదు, రోడ్డు మనదే. రోడ్డు మీద దర్జాగా వెళ్ళొచ్చు, మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. సో కాబట్టి మీరు ఈ ప్రదేశాలన్నీ మనవే అనే భావన మీకు ఎప్పుడైతే వచ్చిందో మన రోడ్లు మనం శుభ్రంగా ఉంచుకుంటాం. ఏం లేదు, మీరు ఎక్కడో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు, లేకపోతే అక్కడే ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా తినేసిన చెత్త రోడ్డు మీద పడవేయకండి. ఎప్పుడైతే చూడండి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు నీట్గా ఉంచుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు డెవలప్ అవ్వరు. మనకి నాలెడ్జ్ ఇది. మా చిన్నప్పుడు మీద ఎన్నో నేర్చుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంత శుభ్రంగా ఉండేవారు కాదు అందరూ కూడాను. ఇప్పుడు చాలామంది నాలెడ్జ్ పెరిగింది, చాలా హ్యాపీగా డిగ్నిఫైడ్గా ఉంటున్నారు. సో కాబట్టి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. మన భారతదేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. సో మరి ఈ డబల్ రోడ్లో మీకు వేరే సైడ్ నుంచి మీకు నేను చూపెడుతున్నాను. చూడండి ఏ విధంగా ఉన్నదో డబల్ రోడ్డు సైడ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడవచ్చు. సో ఇందాక ఒక సైడ్ చూసాము, రెండో సైడ్ చూస్తున్నామండి. రెండో సైడు ఈ విధంగా ప్రకృతితో సహా మరి ఇక్కడ చాలా అందంగా కనపడతాయండి. చాలా కట్టడాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో ఒకప్పుడు ఏంటంటే మరి రాజుల కాలంలో పెద్ద పెద్ద కట్టడాలు కట్టారని చెప్పుకునేవారు. సో ఇప్పుడు అది పోదండి, అందరూ కట్టేస్తున్నారు, అందరూ డెవలప్ అయిపోయారు. కాబట్టి మీరు అందరూ కూడా మరి ఎక్కడున్నా కూడా మంచిగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని నా కోరిక. సో ఒకటేనండి, ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి నడుస్తుంటుంది. కాబట్టి నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు తక్కువ ఉన్నాయని బాధ లేకుండా ఉన్నది. చూడండి ఇక్కడ పక్కన కట్టడం ఉంది, ఇది ఎంఈఓల్ అంటే. సో ఇది ఒక కొమ్మాది డబల్ రోడ్లో ఉంది, నాకు చూపెట్టాను. మళ్ళీ ఒకసారి మీకు చూపెడుతున్నాను. చూసారా ఎలా ఉన్నాను? సో అద్భుతంగా ఉంది కదండి. సో ఉన్న జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తూ మరి ముందుకు సాగాలండి. ఎవరు తెలివితేటతో వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారో అదేవిధంగా ఎంజాయ్ చేస్తారు. సో అందరికీ అవకాశాలు ఉంటాయండి. మనం తీసుకున్న నిర్ణయాలు బట్టే మన జీవితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో కొన్ని లూప్ లైన్స్ అయితే మీకు చూపెట్టాను. ఆ విధంగా మరి చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ లోపల కూడాను. సో చూడండి ఇంకా కొన్ని ఏరియాలని నేను అంటే మన రోడ్డు ఏ విధంగా ఉన్నది, రోడ్లతో పాటు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందని చూపెడుతుంది నా ఉద్దేశం అండి. చూడండి ఏ విధంగా ఉన్నదను చూస్తున్నారు కదా. ఇందాక ఇది చూడండి, ఇది ఒక స్కూల్ అండి. ఇక్కడ స్కూల్ ఉంది, ఆ స్కూల్కి సంబంధించినటువంటి మరి బిల్డింగ్ అండి ఇది. సో డెవలప్మెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయంటే ఈ స్కూల్ పేరు వచ్చి విజయం స్కూల్ అండి. ఇది స్కూల్ పేరే విజయం, అంతా విజయం అన్నమాట. సో ఈ విధంగా ఉన్నాయి చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి బిల్డింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో అదేవిధంగా మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా. అన్నీ అందుబాటులోనే ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా. అదేవిధంగా మరి రైట్ సైడ్ కూడా మనం చూపెడదాము. లెఫ్ట్ సైడు ఏ విధంగా చూడండి, ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయండి అందుబాటులోను. మనకి బ్యాంక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ షాప్స్ కూడా మరి ఉన్నాయి చూడండి, ఏటీఎంస్ కూడా ఇక్కడ ఉన్నాయి.
సో ఒకసారి ఇదంతా కూడా మీరు పరిశీలించండి ఏ విధంగా ఉన్నది. అదేవిధంగా రైట్ సైడ్ కొన్ని మనకి ఓకే ఫ్రెండ్స్ చూడండి, మరి కొన్ని ఏరియాలకు నేను తీసుకెళ్తున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొమ్మాది డబుల్ రోడ్లో జంక్షన్ నుంచి వచ్చిన లోపల వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇవన్నీ తగులుతాయి. మరొక కొత్త రూట్లోకి నేను తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఆ లోపల నుంచి వచ్చి మరి ఇంకా లోపలికి వెళ్తుంది అనమాట ఈ డబుల్ రోడ్ నుంచి. ఇది ఒక రూట్ అండి, ఇది డబుల్ రూట్. సో ఈ రూట్తో మనం ఏంటంటే కొన్ని ఏరియాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉన్నది, అది మనం చూడాలండి. సో ఇక్కడ ఒక్కటే కాదండి, మనం వెళ్ళి ఎక్కడో ఒక ఉన్నటువంటి కొన్ని ప్లేస్లు లొకేషన్సే కదా, ఇవన్నీ కూడా మన లొకేషన్సే కదా. ఇదంతా కూడా మన రోడ్డే కాబట్టి మన రోడ్లన్నీ అనుభవించాలి. మీ రోడ్డు ఎలా ఉందో చూసుకోండి. సో ఇది కొమ్మాది జంక్షన్లో వచ్చి కిందకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఈ విధంగా ఉంటున్నాయండి రూట్లు. చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్ అవి కూడా లాంగ్లో కనపడుతుంటుంది మీకు. సో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిపోయినటువంటి ఏరియాలు అండి ఇవన్నీ కూడా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చాలా అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ జర్నీ ఏ విధంగా కనపడుతుంది మీకు ఒకసారి నాకు తెలియపరచండి. సో ఒకవేళ వీడియోలు ఎంత అవుతే పార్ట్ 1 పార్ట్ 2 అని పెడతాను. చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ డెవలప్ అయినాయి. ఇదంతా ఈ విధంగా మనకి మరలా పిఎం పాలెం వరకు వెళ్ళిపోతుందండి. ఇది లోపల నుంచి కొమ్మాది జంక్షన్ లోపల నుంచి పిఎం పాలెం వరకు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగినాయో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ప్రయాణం ఎలా ఉన్నది సో ఒకసారి చూడండి. మనము సిటీస్లో చూసాము, సిటీని అనుకున్నటువంటి ప్లేస్లు ఏ అయితే డెవలప్ అవబోతున్నాయో అవి చూస్తామండి. ఇది ఇక్కడ ఏదో కాలేజ్ ఉన్నది, దాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాము. గాయత్రి విద్యా పరిషత్ అండి కాలేజీ. చూస్తున్నారా ఇది ఏదో కాలేజ్ ఉన్నది, గాయత్రి విద్యా పరిషత్, ఇది ఆ కాలేజ్ ఇది. సో కాబట్టి మనం ఇంజనీరింగ్ కాలేజ్, గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నది ఇక్కడ. సో మీకు ఇవన్నీ అడ్రస్లు చెప్పాకనండి, ఇక్కడ కొమ్మాది జంక్షన్ లోపల నుంచి వెళ్తే గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని లూప్ లైన్స్లో కొన్ని ఉన్నాయండి. ఇక్కడ అడ్డు వస్తుంది వాళ్ళు, చూసారా ఇక్కడ అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా. సో అద్భుతమైన అపార్ట్మెంట్స్ కట్టేశారండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిపోయినాయి. సో కాబట్టి నేను ఎంత తీసుకున్న ప్లేసుల్లో కూడా అదే విధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతాయండి ఈ విధంగా. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డెవలప్ అయినటువంటి ఏరియాలు అండి ఇవి. సో ఇంకా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మన విశాఖపట్నంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో ఈ విధంగా ఉన్నదండి. సో దీన్ని ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ మరి దీన్ని చూడండి. ఇది ఎక్కడెక్కడో ఉన్నారు. సో నా వీడియోలు పంపించండి, నాకు ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఇది ఒక హాస్టల్ లాగా ఉందండి, ఇది కరస్ హాస్టల్ అంటే ద్వారకమ్మాయి హాస్టల్ అంటది. చూస్తారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్రతి వీధి చూపెడతాకు ప్రయత్నం చేస్తాను, నాకు అవకాశం ఉన్నంత మట్టుకి చూడండి. సో ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా మనకి కొమ్మాదికి మనకి పిఎం పాలకి మధ్యలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మాట. ఇందాక హైవే మీద నుంచి వచ్చాము, ఇప్పుడు లోపల మరి రెసిడెన్స్ ఏరియా కన్స్ట్రక్షన్స్ అయినటువంటి రెసిడెన్స్ ఏరియాలో తిరుగుతున్నాం. అంటే ఒక విధంగా ఉంటాయండి. సో అన్ని విశాఖపట్నం ఇదే విధంగా అనుకోండి, ఇంకా హైలీ డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ కావాల్సి ఉంటాయి. సో చూడండి ఈ విధంగా మరి పనులు లూపులు అంటే లోపల ఉన్నటువంటి స్ట్రీట్లో తిరుగుతున్నాను అన్నమాట. నేను ఈరోజు మీకు స్ట్రీట్లు చూపెడుతున్నాను. సో ఈ విధంగా ఉన్నాయండి లోపల స్ట్రీట్లు. ఇవన్నీ ఇంకా డెవలప్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనం అవుతున్నప్పుడే మనకి అవకాశం ఉంటే కొనేసుకుంటే అవి తక్కువ రేట్లు దొరుకుతాయి. తర్వాత రేట్లన్నీ ఖచ్చితంగా పెరిగిపోతాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. సో మీకు నచ్చిన ప్లేసు, నచ్చిన చోట మీరు స్థలాలు కొనుక్కోండి, ఫ్లాట్స్ కొనుక్కోండి. ఇక్కడ నేను చెప్పట్లేదు, అన్ని చోట్ల మీరు తీసుకోవాలి. అదేంటంటే ఒక ప్రశాంతత అంతే. లేని వాళ్ళు ఏంటంటే అంటుకుంటుంది, నో ప్రాబ్లం, కానీ ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలి, హ్యాపీగా జీవించాలి. ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి ఈ విధంగా మన జర్నీ సాగుతుంది. కాబట్టి
మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉన్నదో మీరు కామెంట్ చేయండి. సో ఇది ఉన్నది ఏంటంటే మరలా చెప్తాను, ఏరియా విశాఖపట్నంలో ఉన్నటువంటి మనకి కొమ్మాది ఏరియాలో, కొమ్మాది జంక్షన్ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఆ ఏరియాలో లోపల ఉన్నటువంటి ఏరియా. సో ఇంకొక ఏరియాకి వచ్చేవాడు మనం. సో మరి ఏరియాని కూడా మనం చూద్దాము. చూడండి, ఇది ఒక డబల్ రోడ్, ఇంకో ఏరియా మాట ఇది. సో ఇది చాలా బాగుంది రూట్ కూడాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బోర్డులు పెడుతున్నారు కానండి, ఎవరో కూడా ఇక్కడ బోర్డుల మీద ఏరియా పేరు రాయట్లేదు. చిన్నప్పుడు అయితే అందరూ బోర్డుల మీద ఏరియా రాసి పలానా ఊరని తెలిసింది. ఊరి పేరు రాసుకోవడానికి సిగ్గుపెడుతున్నారండి ప్రతి ఒక్కరు. కావాలి చూడండి, బోర్డుల మీద ఎవరు కూడా ఈ పేర్లు ఊరి పేరు రాయట్లేదు. చాలా నాకు బాధేస్తుంది. దీన్ని ఎవరు రాశారండి? మధురవాడ. ఓకే, ఇదొక మధురవాడ ఏరియా మాట అండి ఇదంతా కూడా అండి. పల్లెటూరులో అయినా కూడా మీరు ఎవరైనా బోర్డు రాసుకుని దయించి మీ ఊరి పేరు రాయండి. నేను చాలాసార్లు చూస్తాను, అక్కడ ఊరు తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. సో నాలాంటి కొత్తగా వచ్చిన వ్యక్తికి అసలు తెలియదు. ఇదంతా కూడా మధురవాడ ఏరియా మాట అండి. ఇదంతా కూడా చూస్తారు కదా, ఇదంతా మధురవాడ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈ లోపల అంతా ఉన్నదను. విశాఖపట్నంలో నేను కొన్ని సిటీని చూపెట్టడం కొరకు ఇప్పుడు సిటీకి దగ్గర ఉన్న చూస్తుంటే చాలా డెవలప్ అయిపోయింది. చూడండి, ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. రోడ్లు అన్ని లోపల, ఇది హైవే కాదండి, ఇది లోపల. ఓకే, మధురవాడ ఏరియా ఇది కూడా. మధురవాడ అంటే లోపల ఉన్నట్టు మధురవాడ, హైవే పక్కన కాదండి ఇది లోపల డెవలప్ అయింది. ఇది ఒక డబల్ రోడ్డు. సో చూస్తాను కదా, చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఏంటంటే మనకి హైవేకి వెళ్ళిపోతుంది మళ్ళీ, ఇది హైవేకి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అపార్ట్మెంట్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. మధురవాడలో ఇది చంద్రపాలమేరి అనుకుంటానండి. ఇది మీరు కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. మధురవాడలో ఉన్న చంద్రపాలమేరి అన్నమాట ఇది. ఎస్, అంతే, చంద్రపాలమేరి ఇది. చూస్తారు కదా, ఇదంతా కూడా ఈ విధంగా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఏరియాలు చూపెట్టవలసినవి. మ్యాక్సిమం అన్నీ నేను ప్రతిరోజు మీకు తిరిగి చూపెడుతుంటాను. ఇది ఒక కొత్త ఏరియా మనకి మధురవాడలో ఉన్నటువంటి. అలాగే ఏం చేసాము, కొమ్మాది నుంచి మధురవాడలోకి వచ్చేసామన్నమాట. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ కూడా ఉన్నదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ పిఎంపాలెం పోలీస్ స్టేషన్. ఓకే రైట్, ఇదండి మనం ఈరోజు మన కొమ్మాది జంక్షన్ నుంచి మళ్ళీ మధురవాడకి పిఎంపాలెం మధురవాడ ఇలాగ వచ్చేస్తామన్నమాట. రెండు కలిసి ఉంటాయండి, పిఎంపాలెం మధురవాడ కూడా రెండు కలిసే ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ విధంగా హైవే నుంచి లోపల నుంచి వచ్చాం కదా. ఈ మధ్యన రూట్ వేసారండి, ఇది ఇంకా బాగా చేస్తున్నారు. చిన్న రూట్ కింద ఉంటుంది, బాగా తయారు చేస్తున్నారు. సో పైన చూడండి, పైన హైవే పై నుంచి వెళ్ళిపోతుంది. కింద ఉన్నది హైవే కింద సర్వీస్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో నుంచి మనం వెళ్తామండి. ఇప్పుడు సర్వీస్ రోడ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఈ సర్వీస్ రోడ్డులో నుంచి మనం జర్నీ చేస్తామన్నమాట. సో ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు అవతలకి వెళ్ళనిచ్చేవారు కాదు, ఇప్పుడు వెళ్ళనవుతున్నారేమో, మధ్యలో తీసేసినట్టున్నారండి. ఓకే సో మనం అయితే బ్రిడ్జి కింద నుంచి వెళ్ళొచ్చండి మనం ఇప్పుడు. ఓకే, సో మనకి ఇది సర్వీస్ రోడ్ని టచ్ చేసి వెళ్తామండి. ఇంతకుముందు ఇక్కడ బంద్ చేశారు, మళ్ళీ విడిచిపెట్టారు ఇది. సో కాబట్టి మనం బ్రిడ్జ్ కింద నుంచి మనం ఇప్పుడు మధురవాడలో ఉన్నామండి. ఇప్పుడు మధురవాడకి పిఎంపాలెంకి మధ్యలోనూ ఇవన్నీ కలిసే ఉంటాయి కాబట్టి యువతలకు వస్తున్నాం. మళ్ళీ కార్ షెడ్కి సర్వీస్ రోడ్లోంచి తీసుకెళ్తున్నాను మీకు. అంటే వేరే రూట్ అండి ఇది. రోడ్లో మీకు అంటే కొత్త రూట్లు చూపెట్టాలని నా ఉద్దేశం, అంతే, అంతకన్నా నుంచి ఏం కాదు. తిప్పించడం నేను తిప్పను, అది మాత్రం గమనించుకోండి. సర్వీస్ రోడ్లు ఎలా ఉంటాయి అనేది మీరు చూసుకోండి. సో ఈ సర్వీస్ రోడ్లు ఈ విధంగా మనకి ఉంటుందండి. మనకి ఎలాగంటే ఇది చంద్రపాలెం రోడ్ నుంచి వచ్చాం మనము, వచ్చి లోన నుంచి సర్వీస్ రోడ్ నుంచి ఈ విధంగా వెళ్తున్నాం అన్నమాట. ఇటు ఈ మన పిఎంపాలెం కేసు అయితే ఈ లోపల కొన్ని ఏరియాలు ఉన్నాయండి, అవి కూడా మీకు చూపెడతాను. పిఎంపాలెం అంటే చాలా, అంటే మనం పైన తిరుగుతుంటామండి. ఇంకా లూప్ లైన్స్ మీన్స్ డెవలప్ అయిన ఏరియాలే కొన్ని ఉంటాయి. చాలా టైం పడుతుంది నాకు తెలిసి. నాకు చంద్ర కూడా సరిపోదు అనుకుంటున్నాను అఖండ భారతదేశం చూపెట్టాలంటేని. మ్యాక్సిమం చూపెడతాను, కొన్ని ప్లానింగ్లో తిరుగుతాను. చూడండి, ఈ రూట్లోంచి వెళ్తాం. ఇంకో రూట్లోంచి మనం ఇప్పుడు జర్నీ చేద్దామండి. ఈ రూట్ కాదు, ఇంకో రూట్ తీసుకెళ్తాను. అంటే లోపల ఈ విధంగా ఉంటాయి మనకి. అంటే ఒక రూట్లోంచి వచ్చాం మనం. ఇప్పుడు హైవే దాటి అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేసాం హైవే దాటి. అదేవిధంగా మరొక ప్లేస్లోకి తీసుకెళ్తాను మీకు. ఇది ఈ
పిఎం పాలెం మధురవాడకు ఆనుకున్నటువంటి కొన్ని ప్లేస్లు ఉంటాయండి. ఆ ప్లేస్లో నుంచి మన లోపలికి వెళ్తే కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయని కూడా మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్ అండి. సర్వీస్ రోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ సర్వీస్ రోడ్లో నుంచి మనం కొన్ని రూట్లు ఉన్నాయండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్క నుంచి ఒక రూట్ ఉంది. లోపల చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు. అంటే కన్స్ట్రక్షన్స్ అంటే మీన్స్ మనకు సైట్లు ఉన్నాయి, అట్లా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని అర్థం. సో అంటే రోడ్ల ద్వారా మనకి ఎంతవరకు వెళ్ళవచ్చు ఏంటనేది మ్యాక్సిమం నాకు తెలిసినంత మట్టికి మీకు చూపెడుతున్నానండి. సో ఉద్దేశం ఏంటంటే ఇలా కొత్త ప్లేస్ని చూపెట్టమే. ఈ రోజు చూపెట్టింది మీకు రేపు ఏమీ ఉండదు, వీడియోలోను మిక్సింగ్లో ఉండవండి, ఇంకా డైరెక్ట్ కొత్తవే వస్తాయన్నమాట మీకు. సో కాబట్టి తెలుసుకోండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి మధురవాడ ఏరియాలో మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లో జర్నీ చేస్తున్నామండి. ఇందాక హైవే మీద వెళ్ళాము, సర్వీస్ రోడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ ఏమో హైవే సర్వీస్ రోడ్లో మనం ఉన్నామండి ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయను. ఓకే, సో మనం ఇప్పుడు ఈ విధంగా జర్నీ చేసుకుంటూ ఒక కొత్త రూట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. మనం చేసి లోపల ఏ విధంగా డెవలప్ అయింది అనేది మనం చూడాలండి ఇప్పుడు. సో ఇవన్నీ కూడా హైవే పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి షాపులు అవి ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో మీరు కామెంట్ చేయండి. సో ప్రతి నా యొక్క ఏమేంటంటే ప్రతి ఏరియాని నేను తిరగాలి, ప్రతి ఏరియాని నేను చూపెట్టాలి. చూడండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఒక ఏరియా ఉంది, దాని పక్క నుంచి నేను లోపలికి వెళ్తున్నాను. రైట్ సైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించింది ఉన్నది. సో చూడండి, ఇలా పైకి ఇలా కనపడుతున్న లోపల ఎంత ఏరియా ఉంటుందో చూపెడతాను మీకు. చూస్తాను కదా, ఇది ఒక స్ట్రీట్లో నుంచి వెళ్తున్నాం. ఇక్కడ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోయి పాత కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొత్తవి కూడా జరుగుతున్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఒక అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా. అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని ఏరియాల్లో మనం ఇంకా చూడలేదు. మీరు ఎవరు చూపెట్టండి ఇవి, ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది అనుకుంటారు. ఇవన్నీ మరి చూడవలసినవి కదా, మరి విశాఖపట్నంలో ఉన్న ప్రదేశాలు చూడవలసినవి కదా. అదేవిధంగా మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో చెప్పండి, ఖచ్చితంగా మీ ఏరియా కూడా రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనము మధురవాడ మరి పిఎం పాలెం ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలు అండి అన్నీ కూడాను. చూస్తున్నాను కదా, ఇది దుర్గానగర్ అంటే, ఇది చూసారా, దుర్గానగర్ అంటే నగర్లో ఉంటాయి ఇలాగా పార్క్ ఇది. సో ఈ విధంగా ఈ దుర్గానగర్లో ఉన్న ఈ పార్కులో మనం మధ్య నుంచి వెళ్తున్నాము. సో ఇంత చిన్నగా ఉన్నది రూట్ ఇలా తీసుకొచ్చారనుకో, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్స్ వస్తాయి. అంటే ఇంకా చాలా ఏరియా ఉంది ఇక్కడ మనకి. కొన్ని రోజులకి ఏంటంటే మనకు కొనుక్కోవటానికి కూడా ప్లేస్లో ఉండవండి ఇక్కడ. ప్రస్తుతం కొన్ని అయితే దొరుకుతున్నాయి, ఎందుకంటే మన పిల్లల జనరేషన్ పెరిగిపోతుంది తప్ప ఇప్పుడు మెడిసిన్ బాగా వచ్చింది, మరణాలు తగ్గినాయి. సో కాబట్టి మన భారతదేశం నెంబర్ 1 ఉందండి జనరేషన్ విషయంలోనూ. సో డెవలప్మెంట్, ఎందుకంటే ఎక్కడైతే జనరేషన్ ఉన్నదో అక్కడే డెవలప్మెంట్ కూడా ఉంటుందండి. సో మరి మరణాలు తగ్గినాయి కాబట్టి, అంటే మనకి చూడండి ఈ విధంగా ఉన్నది ఇక్కడ. ఇది కొత్త ప్లేస్లోకి తీసుకొచ్చానండి, ఇలా తిరుగుతూ తీసుకొచ్చిన. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ మీరు చూడండి, ఈ రోడ్ల పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు రోడ్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు, డెవలప్ చేశారు. సో ఇవన్నీ కూడా మధురవాడకి లోపలికి నుంచి ఇలాగా మిదినపూర్ కాలనీ కూడా వెళ్ళిపోతుంది లోపల నుంచి. చూడండి అది అద్భుతంగా పక్కన చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మంచి మంచి కట్టడాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి మీది అంటే రైట్ సైడ్ ఏ విధంగా ఉన్నాయి, సరే ఎలా డెవలప్ అవుతుందో విశాఖపట్నం ఏరియా. సో ఫ్రంట్ చూడండి, ఇంకా మీకు ఈ విధంగా ఈ రూట్లు ఇలాగ ఉన్నాయి. ఇంకా ఈ రూట్లో వెళ్తాం చూడండి, ఈ రూట్ ఎంత చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నదో. ఇందాక వెళ్ళింది వేరే ఏరియా, ఈ రూట్ మరి ఒక ఏరియా మాట అండి. ఇది మధురవాడకి కొమ్మాదికి జంక్షన్ మధ్యలో ఉంటుంది. ఇది మధురవాడకి కొమ్మ మధ్యలో ఉన్నటువంటి ఏరియా లోపల మాట అండి. ఇది లోపలికి వచ్చాం కదా, హైవేని తీసుకొచ్చాను. చూడండి ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఉన్నది. మరి ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు చూడాలి. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశము మరి బాగా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది, డెవలప్ అవ్వాలి కూడా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఇది ఒక రూట్లన్నీ చూపెడతాను మీకు, ఈ రూట్ని. ఓకే, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ రూట్లు అంటే ఈ విధంగా ఉంటాయి. సో ఇది ఒక రూట్ ఇది.
లోపల. సో కాబట్టి మీరు కొత్త కొత్త ప్లేసులని ప్రతిరోజు చూస్తున్నారు. సో ఈరోజు చూసారు, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. మీరు ఇక్కడ తిరుగుతానే మాత్రం అనుకోవద్దు. మనము అన్ని సిటీలని చూపెడతాను, సిటీ పక్కన ఉన్న ప్లేస్ని కూడా చూపెడతాను. సో మరి ఈ విధంగా మన పిల్లలు అందరూ అడ్డొస్తారు కాబట్టి మనమే ఆగాలి, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మరి మనం ఆగి జాగ్రత్తగా వచ్చామాట. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన రూట్లో మనం వెళ్ళిపోతాం అనుకోకుండా మన మీదకి వచ్చి పడే వాళ్ళు కూడా ఉంటారు. చూసుకోండి, ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నా చూడండి, అద్భుతమైనటువంటి కట్టడాలు. ఇక్కడ ఏ లోపల బిల్డింగ్స్ ఉన్నాయి చూస్తారు కదా ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, ఇది ఎవరిదో చాలా బాగా కట్టుకున్నారు కదా. ఇవండి ఈ విధంగా విశాఖపట్నంలో మరి ఏరియాలన్నీ డెవలప్ అవుతాయి. విశాఖపట్నం మ్యాక్సిమం ఏరియాలు నేను చూపెట్టుకుని తర్వాత నెక్స్ట్ ఏరియాలకు వెళ్దామండి. సో ఇది మధురవాడకి కొమ్మాదికి మధ్యన ఉన్నటువంటి ఇలా మిడ్నాపూర్ టచ్ అయిపోతే వెళ్ళిపోతున్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా అండి. సో రెసిడెన్షియల్ ఏరియాలు ఈ విధంగా డెవలప్ అవుతున్నాయి. సో చూసుకోండి, చూస్తున్నారు కదా. ఓకే, సో అద్భుతంగా ఉంది కదండి. కొత్త కొత్త ఏరియాలు మనం చూస్తున్నామాట, కొత్త కొత్త ఏరియాలని మనం చూస్తున్నాము. సో ఇవన్నీ కొత్త కొత్తగా ఉన్నటువంటి ఏరియాలు అండి ఇవి. నాకైతే మరి నేను అప్పుడు ఏదో ఒకసారి వచ్చి ఉంటాను కొత్త మీ వలన మీకు చూపెట్టాలనే ఆలోచన నాకు కలిగింది కాబట్టి నాకు కూడా కొత్త కొత్త ఏరియాలు నేను చూడగలుగుతున్నానండి మీ వలన. సో ఈ కొత్త ప్రయత్నంలో మనం అందరము ఎంజాయ్ చేద్దామండి. సో ప్రతి ఒక్క యూట్యూబర్ నాకు సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దాంతోపాటు నాకు కొంతమందికి షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి లైక్లు ఎక్కువ చేయండి. లైక్లు చేస్తే మరి యూట్యూబ్ ఎక్కువ మరి ప్రమోట్ చేస్తుంటుంది. సో ఇక్కడ ఒకటేనండి కష్టపడి ఏంటంటే ఒక కొత్త ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మాత్రం మీరు కోరుకోండి. మీరు సహకరించి మరి ఇంచుమించు చాలామంది మరి సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. త్వరగా మనం మరి ఇంకా చాలా ఏరియాలు తిరగాలంటే మీరు ఎక్కువ మందిని మరి సబ్స్క్రైబ్గా మరి నాకు షేర్ చేసి మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేయండి. సో మరొక రూట్లోకి వస్తున్నామండి, మరొక డబుల్ రూట్. చూసారా ఎన్ని విధాలుగా ఉన్నాయి రూట్లు, ఇలా లింక్స్. సో ఇదంతా కూడా మధురవాడ ఏరియాలోకి వస్తుంది. ఇదంతా కూడా చూడండి, ఇక్కడ మరొక డబుల్ రూట్ వచ్చింది చూసారు కదా. ఈ డబుల్ రూట్లోనూ అంటే డెవలప్ అవుతున్నాయండి ఇవి. ఇక్కడ ఇలా ఉన్నది ఏంటంటారు, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయిపోతాయి. మీరు ఆలోచించేటప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోతాయి. అవకాశాలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కట్టుకోండి, అవకాశాలు లేని మాత్రం చూడండి. నేను చెప్పేది ఏంటంటే మన విశాఖపట్నం మన రోడ్డు చూసుకుంటున్నాం మనం, అంతేగాని ఇక్కడ ఏదో మీరు కొనేస్తారని నేను అనుకోదు. అవకాశాలు కొనుక్కోమని తప్పులేదు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ చెప్తాను, నా రియల్ ఎస్టేట్కి నాకు సంబంధం లేదు, కానీ మన రాష్ట్రాన్ని మన దేశాన్ని గొప్పగా చూపెట్టాలనేది నా ఉద్దేశం. ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా చాలా బాగుంటాయి ఏరియాలు అన్నీ కూడాను. ఒకప్పుడు నాకు 20 years బ్యాక్ ఇక్కడ వస్తా అంతా అడుగు కింద ఉందండి, నేను 20 years బ్యాక్ చూస్తేనే. ఇప్పుడు మరి అది అద్భుతంగా ఉంది ఇప్పుడు అండి. సో కాబట్టి ఈ రోడ్డు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ రోడ్డు కూడా మందేనండి, మన లెవెల్లో కూడా ఆపలేరు, ఇక్కడ మన ప్రయాణాన్ని ఆపలేరు, ఇదంతా మీదే ఈ రోడ్డు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు హ్యాపీగా మన జర్నీని ఎంజాయ్ చేయండి. మన రోడ్లు ఎలాగున్నాయి, మన భారతదేశం ఎలాగుంది, మన రాష్ట్రం ఎలాగుంది, ఇదంతా నాది అని మీరు అనుకుంటే మీరు మన దేశం డెవలప్ అవుతుంది, ఆనందంగా ఉంటారు. ఇది నాది కాదు ఎవరిదో అనుకుంటున్నారు, ఇది మనదేనండి నిజంగా రియల్గా, నేను జోక్ చెప్పట్లేదు. సో ఇది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్యంలో మన ప్రభుత్వాలన్నీ కూడా కట్టేవన్నీ కూడా మన కోసమేనండి. ఈ రోడ్లు వేసిన కూడా మన కోసమే, మనం శుభ్రంగా ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ విధంగా మిడ్నాపూర్ కాలనీలోకి ఎంటర్ అవ్వమండి. ఓకే, థ్యాంక్ యూ.